నమస్కారం. భక్తివన్ ప్రేక్షకులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణతత్వం గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. హిందువులకు ఉన్న గొప్ప అవకాశం ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు పూజించుకోవచ్చు. కానీ ముఖ్యంగా అందరూ చెప్పే విషయం ఒకటి ఉంది. అదే మహావిష్ణువు దశావతారాలు. దశావతారాలు వివిధ కారణాల వల్ల మహావిష్ణువు ఎత్తిన వివిధ జన్మల్లాంటివి. ఈ మహావిష్ణువే సర్వం వ్యాపించి ఉన్న భగవంతుడు అని పిలువబడతాడు. ఈ భగవంతుని అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దశావతారాల వరుసలో 8వది. శ్రీకృష్ణునికి ఈ 8 సంఖ్యకు విశేషమైన సంబంధం ఉంది. అతడు దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించాడు. అతని జన్మతిథి అష్టమి. అతనికి భార్యలు 8 మంది. వీరందరూ అష్టమహిషులుగా ప్రసిద్ధులు. అంతేకాదు, అందరూ పేర్కొనే 8 మంది అష్టవిధ శృంగార నాయికలకు ప్రతీకలు. శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్న ప్రకృతులు కూడా 8. ఇలా అష్ట సంఖ్యకు శ్రీకృష్ణునికి గల సంబంధం చాలా ఉంటుంది. దేవదేవి గర్భజననం అని కృష్ణుని జన్మను తలుచుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఋగ్వేదంలో కృష్ణ శబ్ద విశేషాలుంటాయి. కృష్ణుడి శరీరం నీలపు రంగులో ఉంటుంది. దాని గురించి వివరాలను అందులో వివరించారు. చేసే పనిని, చూసే చూపుని, స్మృతిని, ధృతిని అన్నింటినీ వశం చేసుకునే మోహనమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఈయనను అర్థం చేసుకుంటే నిజమైన భక్తి, నిజమైన వ్యక్తిత్వం, నిజమైన మానవ గుణాలు ఎలా ఉండాలి వంటి విషయాలు అర్థమవుతాయి. శ్రీమన్నారాయణుని అవతార విభూతులన్నింటిలో కృష్ణావతారమే పరిపూర్ణం. అందుకే మనిషి కూడా ఈ పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి. రాముడిలోని ఉత్తమ నాయకత్వ గుణాలను చూసి లోకం దేవుడని తర్వాత కొనియాడింది. మొదట రామావతారం, ఆ తర్వాత కృష్ణావతారం సంభవించాయి. ఈ రామావతారం అవతార దైవ లక్షణాలను నిరూపించింది. సమగ్రమైన ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, సంపద, వైరాగ్యం, మోక్షమనే 6 లక్షణాలకి నిలయుడైన వాడే భగవంతుడు. గమనిస్తే కృష్ణుడిలో ఈ 6 లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను సంపూర్ణుడు అంటారు. ఎక్కడైనా సరే కృష్ణుడి ఆహార్యం వేసుకున్న వారిని గమనించినా, శ్రీకృష్ణుని గురించి చదివినా ఆయన ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడే తప్ప ఆయనలో బాధ అనేది ఏ కోసానా ఉండదు. పరిపూర్ణమైన వ్యక్తిలో ఉండాల్సింది ఇదే. అందుకే అందరూ కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి నిలకడగా ఉండాలని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, కష్ట సుఖాల విషయంలో తటస్థంగా ఉండాలని చెప్తారు. అర్థం చేసుకుంటే భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంటుంది. ఇదే కృష్ణతత్వం. హరే కృష్ణ.